సింగరేణి భూగర్భగనిలో వరుస ప్రమాదాలతో కార్మికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లా గోదావరికని రెండవ భూగర్భ బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. విధులు నిర్వహిస్తున్న నోయల్, శంకర్ సంపత్లపై ఒక్కసారిగా పైకప్పు కూలింది. దీంతో ముగ్గురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే క్షతగాత్రులను గోదావరికని సింగరేణి ఏరియా ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాయపడిన కార్మికులను పరామర్శించిన కార్మిక నేతలు అధికారుల రక్షణ వైఫల్యం వల్లనే తరచూ గని ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటి ప్రమాదాలకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కార్మిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. 13 లెవెల్కు సంబంధించినటువంటి యాక్సిడెంట్ను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది కేవలము అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్య వైఖరి అనేటువంటిది కూడా చెప్పదలుచుకున్నాం. ఎందుకు అనంటే వరుస పరంపర జరుగుతున్నప్పటికి కూడా మొన్ననే సేఫ్టీ ట్రైపాడ్ మీటింగ్ అనేటువంటిది కూడా పెట్టడం జరిగింది. మరి అక్కడ రక్షణకు సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటాం ఇదని చెప్పేసి అంటూనే అది మాటల వరకే పరిమితం అయింది తప్ప ఇలా చేతల్లో వచ్చేసరికల్లా యాక్సిడెంట్ జరిగి ఒక ముగ్గురు కార్మికులకు సంబంధించినటువంటి విపరీతమైనటువంటి దెబ్బలతో బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఇలా అక్కడ అసలు పనికి సంబంధించి చూస్తే గతంలో ఒక 4 రోజుల కింద కూడా అక్కడనే జరిగింది యాక్సిడెంట్ అనేటువంటి విషయం కూడా తెలుసు. 6 రూపాయలైందని కూడా తెలుసు. మళ్ళీ తిరిగి ఆ అరగంటకు ముందు కూడా వీళ్ళు చేసేటువంటి ప్రాంతం ఏదైతే ఉన్నదో ఆ పరిసర ప్రాంతంలో కూడా అంతకుముందే జరిగితే మళ్ళీ ఏదైతే కేబుల్ బావి అయినటువంటి వాళ్ళను సంబంధం లేనటువంటి వాళ్ళను కూడా అక్కడ పనిలోకాలు పెట్టించి బలవంతంగా అక్కడ పని చేయించినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ అండర్ మేనేజర్ మీద కూడా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లాగే అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ప్రతిసారి కూడా లోపల దిగి సేఫ్టీ సౌకర్యాల విషయంలో కూడా చూసుకున్నట్టయితే దీని విషయంలో భవిష్యత్తులో కూడా ఇలా తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం నాయకత్వంలో కూడా అనేక రకమైనటువంటి పోరాటాలు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని, ఇటువంటి జరిగినట్టయితే ఈ ఎల్లో కార్డులు, రెడ్ కార్డులు అనేటువంటి పేరుతోని ఇలా కార్మికులను మానసికంగా ఇబ్బంది పెడుతుంటే మరి ఇప్పుడు ఈ కార్డులకు ఎవరు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, మేము ఎవరికి ఇవ్వమని చెప్పేసి చెప్పాలనేటువంటిది కూడా ఇలా కార్మిక తరఫున మేము అడుగుతున్నాం అనేటువంటిది కూడా స్పష్టం చేస్తూ వీళ్లకు ఏదైతే దెబ్బలు జరిగినటువంటి వాళ్లకు సానుభూతి ప్రకటిస్తూ భవిష్యత్తులో ఇలా జరిగినట్టయితే ఊకుండే ప్రసక్తి లేదని చెప్పేసి టీబీఎస్ కేసుగా తెలియజేస్తున్నాం.